నేను మన సిపిఎం ప్రాబ్లం చూసాను కదా, సేమ్ అలాంటిదే పెద్ద ప్రాబ్లం అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంటే, బట్ మస్ట్ మటుకు మీరు సిపిఎం ప్రాబ్లం బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే 90% మ్యాక్సిమం సిపిఎం ప్రాబ్లం ఇస్తారు. ఓన్లీ 10% మాత్రమే మనకి పెద్ద ప్రాబ్లం అనేది ఇచ్చాడు అనమాట. సో పెద్ద ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఏ ప్రాజెక్ట్ కన్సిస్ట్ ఆఫ్ 7 యాక్టివిటీస్ యాజ్ షోన్ బిలో. సో 7 యాక్టివిటీస్ ఏంటంటే ఇదే. దీంట్లో ఇంకోటి ఏమడిగారంటే డ్రా పెట్ నెట్వర్క్, అలాగే క్యాలిక్యులేట్ ద స్లాక్ ఫర్ ఈచ్ ఎజెక్ట్, అండ్ నెక్స్ట్ ఐడెంటిఫై క్రిటికల్ పాత్, ఫైండ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఫస్ట్ మనకి ఏంటంటే నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో నెట్వర్క్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం లాస్ట్ టైం, ఇలా ఒక యాక్టివిటీ ఇచ్చాడు, దానికి ఏదైనా డ్యూరేషన్ కూడా ఇచ్చేసాడు మనకి. పెట్లో ఏంటంటే మనకి డ్యూరేషన్ కనిపించలేదు కదా, ఇక్కడ ఒక 3 ఇచ్చే టైం అని వీక్ అని ఇచ్చాడు. ఇందులో ఏంటంటే ఒకటి T0, TM, TP అని ఇచ్చాడు అనమాట. T0 అంటే ఆప్టమిస్టిక్ టైం, TM అంటే మోస్ట్ లైక్లీ టైం, నెక్స్ట్ TP అంటే స్పెసిఫిక్ టైం అనమాట. సో ఇలా మొత్తం 3 టైమ్స్ ఇచ్చాడు అనమాట. సో ఇలా దీన్ని మనం ఏం చేసామంటే మనం డ్యూరేషన్లోకి మార్చుకోవాలన్నమాట. సో అదొక్కటే చేంజ్, అది డ్యూరేషన్లో మార్చేసుకున్న తర్వాత మిగిలినంతా సేమ్. ఈ నెట్వర్క్ డయాగ్రామ్ ఈజీగా డ్రా చేసుకోవచ్చు, క్రిటికల్ పాత్ డ్రా చేసుకోవచ్చు, అలాగే ప్రాజెక్ట్ డ్యూరేషన్ టైం మనం చెప్పేసుకోవచ్చు అనమాట. సో ఈ ఇచ్చి క్వశ్చన్లో అయితే మనకు ఈ విధంగా ఇస్తాడు, ఈ క్వశ్చన్ ఈ పార్ట్ ఇస్తాడు అనమాట. సో ఇది మనం డ్రా చేసుకోవాలి. ఇంకొంచెం ఈజీగా అవడం కోసం ఏం చేశానంటే ఇదే టేబుల్ ఫామ్ మనం ఈ విధంగా డ్రా చేశాను. యాక్టివిటీ ఏదైతే ఉందో యాక్టివిటీ అని పెట్టాను. సేమ్ అలాగే ఆప్టమిస్టిక్ టైం T0 తీసుకొచ్చి T0 ఇక్కడ వేసాము, TM తీసుకొచ్చి ఇక్కడ వేసాము, TP తీసుకొచ్చి ఇక్కడ వేసాము. ఈ ముందు ఏదైతే ఉందో యాక్టివిటీ, సేమ్ యాక్టివిటీ మళ్ళీ ఇక్కడ కూడా మనం మెన్షన్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రతికి ఫార్ములా ఏంటంటే మనకి డ్యూరేషన్ కావాలి అంటే దాని ఫార్ములా ఏంటి అంటే ఇది మీరు బండ గుర్తు పెట్టేసుకోవాలి, బట్ ఈజీగా చెప్పచ్చు. TE ఈజ్ ఈక్వల్ టు T0 అంటే ఈ T0 తీసుకొచ్చి T0 ప్లస్ TM, ఇక్కడ ఉన్న TM తీసుకొచ్చి TM ఇంటూ 4, ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇంటూ 4. ఈ TM ఇంటూ 4 అనేది బ్రాకెట్లో మనం మెన్షన్ చేసి ప్లస్ ఇక్కడ నుంచి మిగిలిపోయింది TP, ఆ TP ఇక్కడ మెన్షన్ చేసి డివైడెడ్ బై 6 అన్నమాట. ఓకే, ఇది ఫార్ములా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో దీన్ని బేస్ చేసుకుని మనకి డ్యూరేషన్ అనేది వస్తుంది అన్నమాట. ఏ విధంగా వస్తుందో చూడండి. సో ఆల్రెడీ యాక్టివిటీస్ 1 to 2, 1 to 3, 1 to 4, 2 to 5 and 3 to 5, 4 to 6, right? 4 to 6. అలానే ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ డ్రా చేయడం మర్చిపోయాను. 5 to 6, 5 to 6 కి 4 7 16, 4 7 16. One, two, three, four, five, six, 7 యాక్టివిటీస్ అనుకుంటా. 7 యాక్టివిటీస్ ఇక్కడ మెన్షన్ చేసాం. సో ఈ T0 ఒక 2 3 3 2 అవన్నీ లైన్ వేసేసుకున్నాం అన్నమాట ఇక్కడ. సో ఈ ఆర్డర్ ఏదైతే ఉందో మనం సరి స్ట్రైట్ గా వేసుకున్నాం అన్నమాట, అంతే తేడా. ఈ TM ఏదైతే ఉందో ఇలా హారిజాంటల్ గా మనం తీసుకొచ్చి మనం ఇలాగా వెర్టికల్ గా వేసుకోవచ్చు TM. అలాగే TP ఇలా ఉన్న హారిజాంటల్ తీసుకొని వచ్చి వెర్టికల్ గా మనం ఇక్కడ TP అనేది వేసుకొని వచ్చాం. సేమ్ ఇక్కడ ఏదైతే యాక్టివిటీ ఉందో అదే యాక్టివిటీ తీసుకొచ్చి ఇక్కడ ముందు మెన్షన్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఫార్ములా క్యాలిక్యులేట్ చేస్తే మనకి డ్యూరేషన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మటుకు క్లియర్గా మీరు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయండి. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ T0 అంటే ఎంత ఉందమ్మా? T0 అంటే 2 కదా. సో దగ్గర క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ T0 అంటే ఏముంది? ఇక్కడ 2 ఉందమ్మా. సో 2 ప్లస్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే బ్రాకెట్ ఓపెన్ చేయాలన్నమాట. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి సో TM అన్నమాట. TM అంటే ఎంత? 2 ఇంటూ 4 బ్రాకెట్ క్లోజ్ చేసుకొని మళ్ళీ ప్లస్ TP అన్నట్టు. TP అంటే ఎంత? 8 ఈజ్ ఈక్వల్ టు కొట్టండి. సో ఇలా ఆన్సర్ వచ్చేసింది కదా. దీన్ని డివైడెడ్ బై అంటే ఆన్సర్ డివైడెడ్ బై ఎంత? 6 కదా. 6 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 3. ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 వాల్యూ మనము ఇక్కడ మెన్షన్ చేస్తాం అన్నమాట. అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మిగిలిన అన్నింటిలో కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ బ్రాకెట్ కానీ పెట్టకుండా మీరు డైరెక్ట్గా T0 ప్లస్ TM ఇంటూ 4 డైరెక్ట్గా చేసుకుంటే వెళ్ళిపోయి అనుకోండి. బ్రాకెట్ పెట్టకుండా మీకు ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది అనమాట. సో
అందుకే టీ నాట్ వాల్యూ వేసిన తర్వాత ప్లస్ బ్రాకెట్ ఓపెన్ చేసి టీఎం వాల్యూ ఎంత 2 ఇంటూ 4 బ్రాకెట్ క్లోజ్ చేసి ప్లస్ టీపీ వాల్యూ ఎంత 8 ప్లస్ 8 మొత్తం అంతా ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు కొట్టి ఎంత ఆన్సర్ వచ్చిందో ఆన్సర్ డివైడెడ్ బై 6 చేయండి. అప్పుడు మీకు కరెక్ట్ వాల్యూస్ వస్తాయి. అలా వాల్యూస్ వచ్చిన తర్వాత ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు మనకి దీన్ని బేస్ చేసుకుని మన డ్యూరేషన్ డ్రా వచ్చేసింది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, డ్రా ద పెట్ నెట్వర్క్ కావాలి. సో డ్రా ద పెట్ నెట్వర్క్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు నెట్వర్క్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుంటాం. సో ఫస్ట్ ఏముంది ఇక్కడ 1 to 2 ఉంది అన్నమాట. సో 1 to 2 ఎలా, సో ఇంత ముందు లాగే. సో ఫస్ట్ ఒక యాక్టివిటీ 1 to 2 అన్నాడు కదా. సో 2 పక్కన ఎక్కడో దగ్గర రాసుకోండి. 1 to 2. సో 1 to 2 కి డ్యూరేషన్ ఎంత 3. సో 1 కి 2 కి మధ్యలో మనం ఏం చేస్తాం, ఇక్కడ 3 మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఏముంది 1 to 3 అన్నాడు. సో దీనికి ఎక్కడైనా సరే 3 రాసుకోండి. 1 to 3. 1 to 3 కి డ్యూరేషన్ ఎంత 5. సో 5 అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ 1 to 4. సో దీని కింద 4 మెన్షన్ చేయండి. సో 1 to 4. సో 1 to 4 కి డ్యూరేషన్ ఎంత 7. సో 7 మెన్షన్ చేయండి. నెక్స్ట్ 2 to 5. 2 to 5 ఎంత ఉంది 2 అన్నమాట. సో 2 ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో 5 అనేది ఈ పక్కన ఎక్కడైనా మెన్షన్ చేయండి. 2 to 5 మెన్షన్ చేసాం. 2 to 5 ఎంత ఉంది 2 to 5 2 ఉంది అన్నమాట. సో ఇక్కడ 2 మెన్షన్ చేసాం. నెక్స్ట్ ఇంకేముంది 3 to 5. 3 to 5 ఎంత 7. సో 3 to 5 3 ఇక్కడ ఉండాలి, 5 ఇక్కడ ఉంది. సో రెండు కలిపి జాయిన్ చేస్తాం. 3 to 5 ఎంత 7. నెక్స్ట్ 4 to 6 అన్నది 4 ఆల్రెడీ ఇక్కడ ఉంది మనకి. 6 కి పక్కన ఎక్కడైనా డ్రా చేసుకుందాం. ఓకే 4 to 6 యాజ్ మనం యూస్ చేసుకుందాం. 4 to 6 ఎంత అన్నది డ్యూరేషన్ 6. సో 6 పెట్టుకుందాం. నెక్స్ట్ ఇంకేం బ్యాలెన్స్ ఉంది 5 to 6 అనేది కదా. 5 to 6 ఎంత ఇక్కడే ఉంది. 5 to 6 ఇక్కడ ఎంత 8. సో ఇప్పుడు మనకి నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేసాం. పెట్ నెట్వర్క్ అయిపోయింది. ఇంకేం కావాలి మనకి స్లాక్ కావాలన్నమాట. సో స్లాక్ కావాలి అంటే ఏం చేయాలంటే ఈఎస్టీ ఫైండ్ చేయాలి, అలానే ఎల్ఎఫ్టీ ఫైండ్ చేయాలన్నమాట. సో ఈఎస్టీ ఎలా ఫైండ్ చేయాలి, ఇక్కడ సిపిఎం ప్రాబ్లం ఎలాగైతే మనం చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఈఎస్టీ ఫైండ్ చేసుకోవాలి స్లాక్ కావాలి అంటే. సో ఈఎస్టీ ఎలా ఫైండ్ చేస్తాం, ఫస్ట్ స్టార్టింగ్ ఈ ఈజ్ ఈక్వల్ టు సో E1 is equal to 0. First condition E1 is equal to 0. అది మీకు అలా తెలుసు అన్నమాట. సో E1 is equal to 0. నెక్స్ట్ E2 కావాలి. సో E2 కావాలంటే ఏం చేయాలి మనం, E1 ప్లస్ D12. సో E1 వాల్యూ ఎంత 0 ఆల్రెడీ అనుకున్నాం కదా. 0 ప్లస్ D12 వాల్యూ ఎంత 3. D12 వాల్యూ ఎంత 3. సో E2 వాల్యూ ఎంత యాక్చువల్లీ 3 అయిపోయింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది E3 వాల్యూ కావాలి. E3 is equal to E1 plus D13. E3 వాల్యూ కావాలంటే ఏం చేయాలి, E1 plus D13. ఓకే చేసుకున్నాం. E1 వాల్యూ ఆల్రెడీ 0 మీకు తెలుసు. D13 వాల్యూ ఎంత 5. సో 5 that is equal to 5. E3 వాల్యూ వస్తుంది E4. సో E4 వాల్యూ కావాలంటే E1 ప్లస్ D14. సో E1 వాల్యూ 0, D14 వాల్యూ ఎంత 7. 0 ప్లస్ 7 that is equal to 7. ఇప్పుడు E5 వాల్యూ కావాలి. సో ఆల్రెడీ మనం చేసాం కదా. సో ఇక్కడ E5 వచ్చేసరికి రెండు వాల్యూస్ వస్తున్నాయి. మనం రెండు సార్లు క్యాలిక్యులేట్ చేయాలి E5. సో ఫస్ట్ 5 ని చూద్దాం కిందకి. సో E5 వాల్యూ ఎంత E2 plus D25. E2 plus D25. E2 వాల్యూ ఎంత, E2 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఉన్నాం కదా. అంటే మనకి 3 వచ్చింది కదా. సో 3 plus D25 వాల్యూ ఎంత 2. సో 3 plus 2 that is equal to 5. సేమ్ మళ్ళీ E5 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సరే కింద నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో E5 వాల్యూ ఎంత వచ్చిందమ్మా, సో E5 కావాలంటే ఇక్కడ నుంచి వస్తుంది కదా. సో E3 ప్లస్ D35. E3 వాల్యూ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎంత ఉంది మనకి 5 ప్లస్ D35 వాల్యూ ఎంత 7. సో 5 ప్లస్ 7 దట్ ఈస్ ఈక్వల్ టు 12. సో నేను మనం చెప్పుకున్నాం కదా. సో
ఏది మ్యాక్సిమం నెంబర్ ఉందో, ఏది ఎక్కువ నెంబర్ ఉన్నదో ఆ నెంబర్ తీసుకుంటాం మనం. ఇందులో మ్యాక్సిమం నెంబర్ ఏం కనిపిస్తుంది? 12 కి 5 కి మ్యాక్సిమం నెంబర్ ఏంటంటే 12 ఉంది కాబట్టి మనం ఈ వాల్యూ E5 12 వేసుకున్నాం. సేమ్ అలానే E6 క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, E6 కూడా ఏంటంటే రెండు యాక్టివిటీస్ ఉన్నాయి, దీన్ని చూడొచ్చింది, దీన్ని చూడొచ్చింది. సో E6 ఒకటి E5 ప్లస్ D56. సో E5 వాల్యూ ఎంత? 12 ప్లస్ D56 వాల్యూ ఎంత? 8, that is equal to 20. Again మళ్ళీ E6 వాల్యూ, E6 is equal to E4 plus D46. E4 వాల్యూ ఎంత? 7 వచ్చింది మనకి. 7 plus D46 వాల్యూ ఎంత? 6, that is equal to 13. ఈసారి ఎలా తీసుకుంటాం మనం? మ్యాక్సిమం నెంబర్ తీసుకోవాలి కదా. సో మ్యాక్సిమం నెంబర్ ఏముంది ఇక్కడ? 20 ఉంది కదా. సో that is equal to E6 is equal to 20. సో EST మొత్తం మనం ఫైండ్ చేస్తాం ఇప్పుడు. సో E1 ఎంత? 0 ఆల్రెడీ వచ్చేసింది. సో E2 ఎంత వాల్యూ? 3, అది ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. E2 is equal to 3. E3 వాల్యూ ఎంత? 5. E3 వాల్యూ is equal to 5. E4 వాల్యూ ఎంత? 7. E4 is equal to 7. E5 వాల్యూ ఎంత? 12. E5 ఉంది. E5 వాల్యూ is equal to 12 and E6 వాల్యూ ఎంత? 20. E6 is equal to 20. EST వాల్యూ మనకి వచ్చేసింది. సో EST అయిపోయింది. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? LFT ఫైండ్ చేయాలంట. సో LFT ఫైండ్ చేయాలి. సో ఇది అరేంజ్ చేస్తున్నాను. సో అగైన్ నిన్న మనం డిస్కస్ చేసుకుంది EST వాల్యూ కావాలి అంటే మనం ఏం చేస్తామంటే ముందు నుంచి వెనక్కి వెళ్ళాం కదా. ఈసారి LFT వాల్యూ కావాలంటే ఏం చేయాలి? బ్యాక్ నుంచి ఫ్రంట్కి రావాలి. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ మనం LST ఫస్ట్ బ్యాక్ నుంచి. సో L6 చూద్దాం. సో L6 ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ మనం మెన్షన్ చేసాం కదా. L6 అనేది ఇక్కడ E6 ఈజ్ ఈక్వల్ టు 20 అలాగైంది. L6 ఈజ్ ఈక్వల్ టు కూడా మనకి 20 అవుతుంది అనమాట. సో ఇక్కడ L6 ఈజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ మనం ఫైండ్ చేయాల్సింది L5. సో L5 వాల్యూ అంటే ఏం చేయాలి? బ్యాక్కి వెళ్తున్నాం కదా. సో L5 వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే L6 మైనస్ D56 అనమాట వాల్యూ. ఓకే, L5 వాల్యూ కావాలంటే L6 మైనస్ D56 అనమాట. సో L6 వాల్యూ ఎంత మనకు తెలుసు ఇక్కడ 20. అలాగే D56 వాల్యూ అంటే ఎంత? D56 వాల్యూ ఎంత అంటే 8. సో ఇక్కడ 20 మైనస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇది 20 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 12. నెక్స్ట్ L5 వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ L4 వాల్యూ కావాలి. సో L4 ఎక్కడ ఉంది మనకి? L4 ఇక్కడ ఉంది. సో L4 వాల్యూ కావాలంటే ఏం చేయాలి? L6 మైనస్ D46 అనమాట. ఓకే, L4 వాల్యూ కావాలంటే L6 మైనస్ D46. సో L6 వాల్యూ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఎంత? 20 మైనస్ D46 వాల్యూ అంటే ఎంత? ఇది 6 అనమాట. సో ఆ 6 వాల్యూ ఇక్కడ వేసుకున్నాం 6. సో 20 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 14. ఇప్పుడు L3 ఈజ్ ఈక్వల్ టు, సో L3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. L3 ఈజ్ ఈక్వల్ టు L5 మైనస్ D35. L3 ఈజ్ ఈక్వల్ టు, L3 అంటే L5 మైనస్ D35 అనమాట. సో L5 వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ చేసాం కదా. ఎంత వచ్చింది? 12. సో ఆ 12 వాల్యూ వేసుకుంటాం. 12 మైనస్ D35 అంటే ఎంత? 7. సో 7 వాల్యూ ఇక్కడ వేసుకున్నాం అనమాట. సో ఎంత అంటే 5. 12 మైనస్ 7. సో ఇప్పుడు L2 వాల్యూ కావాలి. సో L2 వాల్యూ కావాలంటే మళ్ళీ L5 మైనస్ D25. L5 మైనస్ D25. L5 వాల్యూ ఎంత? 12 వేసుకున్నాం ఆల్రెడీ. మైనస్ D25 వాల్యూ ఎంత? 2. 12 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు L1 వాల్యూ కావాలి. సో L1కి వచ్చేసరికి మనకి 3 బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ. 2 దగ్గర నుంచి ఒకటి, 3 దగ్గర నుంచి ఒకటి, 4 దగ్గర నుంచి ఒకటి. సో 3 వాల్యూస్ ఫైండ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ పైనుంచి కిందకు వద్దాం. సో L1 ఈజ్ ఈక్వల్ టు,
L2 మైనస్ D12. L2 వాల్యూ ఎంత మనకి 10. D12 వాల్యూ ఎంత 3. 10 మైనస్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 7. ఇది ఒక L1 వాల్యూ, ఇంకొక L1 వాల్యూ. ఇది L3 మైనస్ D13. L3 వాల్యూ ఎంత 5. 5 మైనస్ D13 వాల్యూ ఎంత 5. దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఓకే, ఇంకొక L1 వాల్యూ. L1 ఈజ్ ఈక్వల్ టు ఈసారి ఇది. ఓకే, L4 మైనస్ D14. L4 వాల్యూ ఎంత 14 వచ్చింది. 14 మైనస్ D14 వాల్యూ ఎంత 7. దట్ ఈస్ ఈక్వల్ టు 7. సో ఇప్పుడు మనం L వాల్యూస్ కూడా మనం ఫైండ్ చేస్తాం. సో అదే ఇక్కడ మెన్షన్ చేసేద్దాం. సో L1 ఈజ్ ఈక్వల్ టు ఏది లీస్ట్ వాల్యూ అయితే తీసుకుంటాం అనమాట. ఇందులో లీస్ట్ వాల్యూ ఏది ఇక్కడ 0. సో ఇక్కడ L1 ఈజ్ ఈక్వల్ టు 0 వేసుకున్నాం అనమాట. ఓకే, ఈఎస్టీకి ఏం చేసుకుంటాం, మ్యాక్సిమం వాల్యూ ఏది ఉంటే అది వేసుకుంటాం. ఎల్ఎస్టీకి వచ్చేసరికి ఏం చేసుకుంటాం అంటే ఏది మినిమం వాల్యూ లీస్ట్ వాల్యూ ఉంటుందో అది వేసుకుంటాం అనమాట ఇక్కడ. సో ఇక్కడ L1 ఈజ్ ఈక్వల్ టు 0, L2 ఈజ్ ఈక్వల్ టు 10, L3 ఈజ్ ఈక్వల్ టు 5, L4 ఈజ్ ఈక్వల్ టు 14, L5 ఈజ్ ఈక్వల్ టు 12, L6 ఈజ్ ఈక్వల్ టు 20 ఆల్రెడీ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. సో మనం ఈఎస్టీ ఫైండ్ చేస్తాం, ఎల్ఎఫ్టీ ఫైండ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఇక్కడ నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేసాం. నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేస్తాము. ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటంటే క్యాలిక్యులేట్ ద స్లాక్ ఫర్ ఈచ్ ఎజెక్ట్ అనమాట. ఇప్పుడు మనం స్లాక్ ఫైండ్ చేయాలి. సో స్లాక్ ఫైండ్ చేయాలంటే ఏంటంటే దానికి ఒక టేబులర్ ఫామ్ ఉందన్నమాట. ఓకే, సో ఆ టేబులర్ ఫామ్ ఇక్కడ మళ్ళీ మనం డ్రా చేయాలి. సో మనం స్లాక్ కావాలన్నమాట. సో స్లాక్ కావాలంటే దానికి టేబులర్ ఫామ్ అనుకున్నాం కదా. సో ఇది టేబులర్ ఫాము. ఇవేంటని రాస్తాము. నెక్స్ట్ ఈఆర్టీఈ. సో ఇంక సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఈఎల్ అని గుర్తుపెట్టేసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా. ఒకటి ఈ, ఇంకొకటి ఎల్, ఇంకోటి ఏంటంటే స్లాక్ ఎస్ ఫామ్లో ఏంటంటే ఎల్ మైనస్ ఈ అనమాట. ఓకే, స్లాక్ ఎస్ ఫామ్లో ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఈ అనమాట. సో ఇక్కడ ఎల్ఎఫ్టీ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ఇక్కడ వేసేసుకుంటాం. ఈఎస్టీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈఎస్టీ వాల్యూస్ వేసేసుకుంటాం. మొత్తం మనకు టోటల్ 6 ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి 6 ఈవెంట్స్ ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం. సో ఈఎస్టీ వాల్యూస్ అన్నీ ఇక్కడ లైన్గా వేసుకుంటూ వచ్చాం అనమాట. అలాగే ఎల్ఎఫ్టీ వాల్యూ లైన్ ఇక్కడ వేసుకుంటూ వచ్చాము. సో ఇక్కడ ఏం చేసామంటే స్లాక్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఈ అనమాట. అంటే 0 మైనస్ 0 0, 10 మైనస్ 3 7, 5 మైనస్ 5 0, 14 మైనస్ 7 7, 12 మైనస్ 12 0, 20 మైనస్ 20 0. సో ఇక్కడ ఎలా మనం స్లాక్ అనేది మనం ఈ విధంగా ఫైండ్ చేయాలి. అది మనకి వాడు సిపిఎంలో ఇచ్చిన పెట్లో ఇచ్చినా సరే స్లాక్ అనేది మనం ఈ విధంగా మనం ఫైండ్ చేస్తాం అనమాట. ఓకే, సో మనకి స్లాక్ కూడా ఫైండ్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి, నెట్వర్క్ డయాగ్రామ్ అయిపోయింది, స్లాక్ ఫైండ్ చేస్తాం. ఇప్పుడు ఐడెంటిఫై ద క్రిటికల్ పాత్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం క్రిటికల్ పాత్ మనం ఫైండ్ చేయాలన్నమాట. క్రిటికల్ పాత్. ఓకే, సో క్రిటికల్ పాత్ కావాలి మనకి. సో క్రిటికల్ పాత్ ఏ విధంగా తీసుకోవాలంటే మనం ఫస్ట్ పాత్ 1. సో పాత్ 1 అని మెన్షన్ చేస్తాం. సో పాత్ 1 అంటే ఏంటి, ఇది పార్ట్ 1 అనమాట. 1 to 2, 2 to 5, 5 to 6, 1 to 2, 2 to 5, 5 to 6. ఇది పాత్ 1 అనమాట. సేమ్ అదే ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. 1 to 2, 2 to 5, 5 to 6. సో మధ్యలో వాల్యూస్ ఉన్నాయి కదా 3 to 8. ఈ 3 to 8, 3 to 8 ఈ 3 టోటల్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే ఈజ్ ఈక్వల్ టు 13. ఇది పాత్ 1. నెక్స్ట్ పాత్ 2 చూద్దాం. సో పాత్ 2. సో పాత్ 2 అంటే 1, 3, 5, 6 అనమాట. ఇది పాత్ 2 అనమాట. ఓకే, సేమ్ అది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. 1, 3,
5 6. సో మధ్యలో వాల్యూస్ ఎంత? 5 7 8. దట్ ఈజ్ ఈక్వల్ టు 20. అవి ఎక్కడి నుంచి వచ్చి చూపిస్తాను. సో ఇక్కడ 5 7 8 ఇవే మనం యాడ్ చేసాం ఇప్పుడు. నెక్స్ట్ పార్ట్ 3 ఏంటి? 1 4 6 అనేది మనకి పార్ట్ 3 అనమాట. సో ఇక్కడ మనకి పార్ట్ 3 1 4 6 అనమాట. సో దాని వాల్యూస్ వచ్చి 7 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 13. 1కి 4కి 7 4కి 6కి 6 అనమాట. 6 + 7 13. సో అది ఇక్కడ మనం మెన్షన్ చేసాం. దేర్ఫోర్ హెన్స్ క్రిటికల్ పాత్ ఈస్, ఈ మూడిట్లో క్రిటికల్ పాత్ ఏదైతే మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఉన్నదో అది మనకి క్రిటికల్ పాత్ అనమాట. సో అది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఈస్ 1 అంటే ఇదే కదా క్రిటికల్. 20 వీక్స్ వచ్చింది మనకి, ఇది రాస్తాం. 1 3 5 6 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20. సో ఇప్పుడు మనం ఏదైతే మనం క్రిటికల్ పాత్ తీసుకున్నామో దాన్ని మనం డబుల్ యారోతో ఇండికేట్ చేద్దాం. 1 5 ఇలా డబుల్ యారోతో ఇండికేట్ చేసి చూపించుకుందాం. సో ఇప్పుడు మనకి క్రిటికల్ పాత్ కూడా ఫైండ్ చేసేసాం. సో క్వశ్చన్లో క్రిటికల్ పాత్ కూడా మనం ఫైండ్ చేసేసాం. ఇంకా బ్యాలెన్స్ ఏముంది? ఫైండ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఇంకా డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్ నథింగ్ బట్ క్రిటికల్ పాత్ ఏదైతే ఉందో అదే అనమాట. సో నెక్స్ట్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈస్, సో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే ఇదే కదా క్రిటికల్ పాత్ మొత్తం ఎంత? 20 వీక్స్ కదా. సో అదే ఇక్కడ మనం మెన్షన్ చేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 వీక్స్. సో ఇది ప్రాబ్లము. చూడడానికి కొంచెం లెందీగా ఉంటుంది కానీ అర్థం చేసుకుంటే చాలా ఈజీ అనమాట. సో ఇది మన పెట్ ప్రాబ్లం. ఇది కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఓకే, ఆల్ ద బెస్ట్.